అద్దంకి పొలిటికల్ స్క్రీన్ మీద పాత సీన్స్ సరికొత్తగా 4Kలో కనిపించబోతున్నాయా? మంత్రి గొట్టిపాటి రవికుమార్ టార్గెట్గా వైసీపీ అధిష్టానం జాగ్రత్తగా పావులు కదుపుతోందా? అద్దంకి విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారా? పాత నేతను కొత్తగా పంపడానికి దాదాపు డిసైడ్ అయిపోయారా? ఎవరా పాత నేత? ఏంటా సరికొత్త ప్లాన్? బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్లు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరికొన్నాళ్లు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోర్ నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో ప్రత్యర్థి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నది లోకల్ టాక్. 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన గొట్టిపాటి రవికుమార్ ముందు మార్టూర్ నుంచి పోటీ చేసిన నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో అద్దంకి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. దీంతో అప్పటి వరకు కరణం బాచిన కుటుంబాల మధ్య ఉన్న వార్ కాస్త గొట్టిపాటి వర్సెస్ అదర్స్ అన్నట్లుగా మారిపోయింది. 2019, 2024లో వరుసగా అద్దంకి నుంచి కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల తరపున గెలుస్తూ వస్తున్నారాయన. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు రవికుమార్. ఇక 2019 ముందు వరకు అద్దంకి నుంచే బరిలోకి దిగుతున్న కరణం బలరాం కుటుంబం గొట్టిపాటి టీడీపీలో చేరడం, చీరాల టీడీపీ ఖాళీ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అటువైపు వెళ్లాల్సి వచ్చింది. 2019లో చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత ఫ్యాన్ గూటికి చేరారు. ఇక 2024లో చీరాల నుంచి వైసీపీ తరపున ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు గత ఎన్నికల్లో అనేక ప్రయోగాలు చేసి భారీ ఓటమి మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడిప్పుడే తప్పులు సవరించుకుంటోంది. ఓడిన నియోజకవర్గాలపై కేస్ స్టడీ చేసి అక్కడ సమర్థ నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో ఉందట. ఆ క్రమంలోనే అద్దంకికి మళ్లీ కరణం బలరాం కుటుంబాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. నియోజకవర్గంలో ఇప్పటికీ బలరాం కంటూ ఓ వర్గం ఉంది. ఆయన ఎక్కడున్నా వాళ్లతో రెగ్యులర్గా టచ్లో ఉంటారట. గతంలో ఇక్కడ ఆయన కుమారుడు వెంకటేష్ కూడా అన్నీ తామై నడిపించిందట ఆ వర్గం. ఇక అద్దంకిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని బరిలో దించాలని చూస్తున్న వైసీపీ తిరిగి బలరాంకు బాధ్యతలిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గొట్టిపాటి రవికుమార్ దూకుడుకు బ్రేక్ వేయడం ఒక కారణం వల్లే తప్ప ఇతరులకు వీలు కాదని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టుగా సమాచారం. అటు 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాణెం హనిమిరెడ్డి కూడా ఓడిన నాటి నుంచి నియోజకవర్గంలో యాక్టివ్గా లేరు. దీంతో ఆయన వైపు నుంచి అభ్యంతరాలు ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. దీంతో అద్దంకిని సెట్ చేయాలంటే కరణం కుటుంబానికి బాధ్యతలు అప్పగించడం ఒకటే మార్గమని జగన్ అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే గొట్టిపాటి దూకుడుకి కొంత కళ్ళెం వేయొచ్చన్నది జగన్ లెక్కగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. కరణం బలరాం తిరిగి టీడీపీలోకి వెళతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండించడం లేదు, అలాగని వెళతానని చెప్పడం లేదు. దీంతో అసలు బలరాం మనసులో ఏముందో అన్నది తెలియాల్సిందంటున్నారు పరిశీలకులు. ఎలాగైనా తన కుమారుడు వెంకటేష్కు మంచి పొలిటికల్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేయాలన్నది బలరాం ఆలోచనట. ఆ పరంగా చూసుకుంటే ఆయన అద్దంకి వైపు మొగ్గు చూపవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మరోవైపు కరణం వెంకటేష్కు రాజకీయాలు కొత్త కాకున్నా పోటీ చేసిన 2 సార్లు ఓడిపోవడంతో ఈసారి గెలవకపోతే రాజకీయంగా కనుమరుగవుతారన్న భయం ఉందట. అందుకే ఆచితూచి అడుగులు వెయ్యాలనుకుంటున్నట్టుగా సమాచారం. త్వరలో అద్దంకి వైసీపీ బాధ్యతల్ని కరణం వెంకటేష్కి అప్పగిస్తారన్న ప్రచారంలో నిజమెంత? బలరాం ఆలోచనేంటి? కరణం వారి పాలిటిక్స్ ఏ టోన్ తీసుకుంటాయన్నది తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.